9th నుంచి 12th మంత్ పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. యాక్చువల్లీ 9th మంత్ నుంచి మీరు అన్ని రకాల ఫుడ్ పెట్టచ్చండి. స్పెసిఫిక్ గా ఇది అని ఇంట్రడక్షన్ ఏం లేదు. ఇది వరకు అంటే 8th మంత్ లో ఎగ్ ఇంట్రడ్యూస్ చేయడం వాటి గురించి చెప్పాను. సో ఈ పాటికి మీరు అన్ని రకాల ఫుడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఉంటారు. అన్ని ఫుడ్స్ పెట్టచ్చండి, కానీ టెక్స్చర్ ఒకటి మార్చాల్సి వస్తుంది. టెక్స్చర్ అంటే కొంచెం రఫ్ గా ఉండేటట్టు, వాళ్ళు చూ చేసేటట్టు రావాలి. అండ్ మోర్ ఆఫ్ ఫింగర్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేయండి. ఈ టైంకి ఇంకా ఫ్యామిలీ పాట్ ఫీడింగ్ అంటారండి. అంటే మీరు ఏదైతే ఫుడ్ తయారు చేసుకుంటారో ఇంట్లో మీకోసం, అది పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళకి స్పైస్ లెవెల్స్ అనేవి అంత టాలరేట్ చేయలేరు కాబట్టి మీరు కారం వేసే ముందే వాళ్ళ కర్రీ సపరేట్ గా తీసేసి పక్కకు పెట్టుకోవచ్చు. కొంచెం స్పైస్ మరీ చప్పగా ఉన్నా కూడా ఫ్యూచర్ లో వాళ్ళు అసలు స్పైస్ టాలరెన్స్ ఉండదు. సో కొద్దిగా యాక్సెప్టబుల్ లెవెల్స్ వరకు వేయండి. ఇంకొకటి ఏంటంటే కర్రీ ఎక్కువ పెట్టాలి అండ్ రైస్ క్వాంటిటీ, ఆ రెండు ప్రపోర్షన్ చూసుకోండి. మెయిన్ గా చేసే తప్పు ఎక్కడ వస్తుంది అంటే పిల్లల్లో కాన్స్టిపేషన్ రావడానికి కారణం ఏంటంటే మనం కార్బోహైడ్రేట్ అంటే ఫుడ్ మీరు ఇంత పెడతారు, కర్రీ ఇంత వేస్తారు. పిల్లలు కదా ఏముంది అది మంట పుడుతుంది, వాళ్ళు తినలేరు అని. కర్రీ కూడా మినిమం అంత వేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కానివ్వండి, ఫైబర్ కానివ్వండి వాళ్ళకి రీచ్ అవుతుంది. సో మీరు కర్రీ అనేది కొంచెం ఎక్కువగా పిల్లలకి ఇప్పటి నుంచే పెట్టుకోవచ్చు. లేదు ఇదంతా కాదు అంటే 1 pot మీల్ లాగా చేసుకోవచ్చు. లైక్ ఏదో ఒక వెజిటేబుల్ మీరు దాంట్లో యాడ్ చేసేసి పోపులాగా వేసేసి యాడ్ చేసి ఒక గార్లిక్ పౌడర్ వేసి మీరు రైస్ అండ్ దాల్ మిక్చర్ అనేది దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని అది రోజు ఒక తోటకూర, లేకపోతే మీరు పొట్లకాయ, బీరకాయ, లేకపోతే ఇంకా పొటాటో, ఇలా వెజిటేబుల్స్ అన్ని కూడా రోజుకు ఒక వెజిటేబుల్ కింద ఇంట్రడ్యూస్ చేసి మ్యాష్ చేసి వాళ్ళకి పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆ టెక్స్చర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మీరు 2 years వరకు మీరు ఎలాంటి ఫుడ్ అయితే మీ పిల్లలకి ఇస్తారో అలాంటి ఫుడ్డే వాళ్ళు ఫ్యూచర్ లో కూడా తినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఫస్టే ఇంట్రడ్యూస్ చేయట్లేదు అంటే వాళ్ళు అసలు తినరు. అండ్ మా పిల్లలు పెడుతుంటే ఊస్తున్నారండి, ఈ ఫుడ్ అసలు తినట్లేదంటే మినిమం మీరు 15 to 20 times మీరు ఆ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తేనే రిజెక్ట్ అంటారండి. వీక్లీ వాళ్ళు ఒక ఫుడ్ తినలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే అది వీక్లీ 2 to 3 times ఉండేటట్టు చూసుకోండి. ఇనీషియల్ గా రిజెక్ట్ చేసినా అలవాటు పడతారు, తింటారు. సో మీరు ఫుడ్ రిజెక్షన్ అనేది ముందే లేబుల్ చేసేయకండి. మా పిల్లలు ఇది తినరు, మా పిల్లలు కర్డ్ తినట్లేదు అంటారు చాలా మంది. కర్డ్ తినట్లేదు అంటే దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి పిల్లలకి అంటే మీరు దాంట్లో కాస్త పసుపు, ఉప్పు, కారం లాగా వేసేసి పోపులాగా వేసేసి అదిలా పెట్టచ్చు, కలర్ చేంజ్ చేసి వాళ్ళకి పెట్టచ్చు. ఏంటంటే మనం ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఏదో ఒక విధంగా పిల్లలు తినాలి. సో వాళ్ళకి రకరకాలుగా చేసి పెట్టాలి. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉండాలి. ఉట్టి ప్రోటీన్ రిచ్ కాదు, కార్బోహైడ్రేట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. మీరు ఈ 9th మంత్ నుంచి మీకు 12th మంత్ కి ఓవర్ ఆఫ్ హైట్ పెరుగుతూ ఉంటారు, వెయిట్ కాన్స్టాంట్ అయిపోతారు. ఇనీషియల్ 6-7 months లో ఏంటంటే మీకు వెయిట్ నెలకి kg చొప్పున పెరుగుతారు, కానీ ఇప్పుడు అలా పెరగరు. హైట్ పెరుగుతారు, వెయిట్ కాన్స్టాంట్ అయిపోతారు. సో వెయిట్ మహా అయితే 200 grams 300 grams పెరుగుతూ ఉంటారు. దాని గురించి వరీ అవ్వకండి. చైల్డ్ యాక్టివ్ గా ఉన్నారా లేదా అండ్ ఈజీ టేకింగ్ ద ఫుడ్ ఆర్ నాట్, ఇలాంటి బేసిక్ థింగ్స్ చూసుకోండి. అంటే ఫుడ్ ఆర్ నాట్ అంటే ఫుడ్ కొంతమంది పిల్లలు తినరు కరెక్టే, కానీ వాళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ తినకపోతే మనం ఒక రోజు ఫుడ్ తినకపోతే మనం పడిపోతామండి. పిల్లలు తినట్లేదు యాక్టివ్ గా ఉన్నారంటే ఏంటి? వాళ్ళ గ్రోత్ స్పర్ట్ ప్రకారం వాళ్ళు తింటారు. లేదు అస్సలు తినట్లేదంటే ఒకసారి మీ పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఈ బేబీ బాగుందా లేదా, ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ టు గివ్ ఎనీ సప్లిమెంట్ అనేది వాళ్ళు చూసి డిసైడ్ చేస్తారు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫుడ్ గైడ్ అనేది ప్రతి మంత్ కి నేను చేశానండి. మీరు జాగ్రత్తగా చూసుకొని ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ ఫుడ్ టు అవాయిడ్ అనేది కూడా సపరేట్ రీల్ చేశాను. మీకు ఇక్కడే లింక్ దొరుకుతుంది, చూడండి. దాంట్లో ఎలాంటి ఫుడ్స్ పెట్టకూడదు అనేది కూడా. అండ్ సాధ్యమైనంత వరకు జంక్, షుగర్స్, సాల్ట్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. అదే మంచిది పిల్లలకి.